ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరోసారి మనమందరము దైవ సన్నిధానములో ఈ రీతిగా కూడి దేవుని విలువైన మాటలు ధ్యానించటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. మమ్మలను అతి మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు మరొకసారి మేమందరము కూడా కలిసి నీ వాక్యాన్ని ధ్యానించటానికి ఇష్టపడుతుండగా, ఏ వాక్యమైతే మేము చదివి ధ్యానిస్తున్నామో ఆ వాక్యములో ఉన్నటువంటి సంగతులను పరిశీలనగా తెలుసుకొనుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, వినుచున్న వారికి మేలు కలిగించండి. బోధిస్తున్నటువంటి నాకు కూడా మీ ఆత్మ జ్ఞానము అనుగ్రహించి నీ మాటలలో ఉన్న పరమార్థాన్ని మేము తెలుసుకొని జీవించుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటల యొద్దకు వచ్చినటువంటి మేము నీ మాటలు వింటున్నప్పుడు లేఖనాలను మేము పరిశోధిస్తూ పరిశీలన చేస్తూ సత్యమేదో అసత్యమేదో మేము తెలుసుకొని జీవించినట్లు తగిన సహాయము చేయమని, నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము నాకును అనుగ్రహించి నీ మాటలను నీ మాటలుగా బోధించగలుగుటకు కృప చూపమని ప్రార్థన చేస్తూ, మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము గత కొన్ని దినాలుగా ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఒక్కొక్కటి మనము ధ్యానిస్తున్నప్పుడు దైవ ప్రణాళికలో దేవుని ఉద్దేశంలో మనమేమై ఉన్నాము, మనము ఏం తెలుసుకుంటున్నాం, మనము ఎలా బ్రతుకుతున్నాము అనేటువంటిది పరిశీలనగా మనము తెలుసుకొనుట మనకెంతో మంచిది. ఈరోజు దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని వాక్యములో నుండి చదువుకుందాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చాలండి ప్రియులారా, దైవ గ్రంథంలో సొలొమోను రాస్తున్నటువంటి ఈ సామెతల గ్రంథంలో ఈ 2వ అధ్యాయము మనము చదువుకున్నటువంటి భాగములో చెప్పబడుచున్న మాటలు ఈ 6వ వచనంలో మనము చదువుకున్నాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అనే మాటలు మనము చూస్తున్నాం. ఈ వచనంలో 3 మాటలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి: జ్ఞానము, తెలివి, వివేచన. జ్ఞానము, తెలివి, వివేచన అనేటువంటి 3 మాటలు ఈ వచనములో మనకు కనబడుతున్నాయి.
ఈ మూడు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ మూడు ఎవరి నుండి బయలువెళుతున్నాయి? ఈ మూడు మనకు ఎందుకు ప్రభువు నేర్పుతున్నాడు అనేటువంటి సంగతులను మనము ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎందుకంటే పై వచనాలలో మనం ధ్యానం చేశాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాగో మనము తెలుసుకోవాలి అని అంటే, దేవుని గూర్చిన విజ్ఞానము మనకు లభించాలి అని అంటే, మనము ఏమేమి చెయ్యాలో ఈ 2వ అధ్యాయములో మొదటి వచనము నుండి కూడా మనము ధ్యానం చేశాం. ఇక ఈ 6వ వచనం దగ్గరకు వచ్చేసరికి యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని చాలా స్పష్టంగా డిక్లేర్ చేసేసాడనమాట. మనుషుల యొక్క జీవితాలలో జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది, జ్ఞానము ఎక్కడ లభిస్తుంది అనేటువంటి ప్రశ్నలు వేసిన సందర్భాలు దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అయితే అసలు ఈ జ్ఞానానికి పుట్టినిల్లు ఎక్కడ? ఈ జ్ఞానము ఎక్కడ ప్రారంభమైంది? ఈ జ్ఞానము ఎవరిది? ఈ జ్ఞానము ఎవరు అనుగ్రహిస్తున్నారు అనేటువంటి విషయాలు మనము ధ్యానం చేస్తే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అనే మాట మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎవరండి జ్ఞానమిచ్చేది? యెహోవాయే. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అంటే ఇప్పుడు జ్ఞానము అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుంది, ఎవరి యొద్ద నుండి వస్తుంది అని అంటే, దేవుని యొద్ద నుండి వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే దేవుని నుండి ఈ జ్ఞానము వస్తుంది అని అంటే, ఆయన ఎటువంటి జ్ఞానవంతుడో మనకు అర్థమవ్వాలి. ఎంత జ్ఞానం ఆయన దగ్గర ఉందో మనకు తెలియాలి. ఒక్కసారి కీర్తనల గ్రంథం 147వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 147వ కీర్తన 5వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానమునకు ఏమి లేదట, మితి లేదు అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు భక్తుడు. ఎంత చక్కగా వ్రాస్తున్నాడో చూడండి. 47వ కీర్తనలో దేవుని గూర్చినటువంటి విషయాలు, దేవుని యొక్క శక్తిని గూర్చి మాట్లాడుతున్నాడు, దేవుని గొప్పతనమును గూర్చి మాట్లాడుతున్నాడు, దేవుని జ్ఞానాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. మన ప్రభువు గొప్పవాడును, మన ప్రభువు అధిక శక్తి కలవాడును. ఆయన ఎటువంటి వాడంటే, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని వాక్యములో చూస్తున్నాం. అంటే దేవుని జ్ఞానానికి హద్దు వేద్దాము అనంటే, ప్రియులారా, ఒక సరిహద్దు వేసి ఇదిగో ఇంతవరకు దేవుని జ్ఞానం అని చెప్పటానికి మితి అనేటువంటిది లేదు. అందుకే హన్నా విజ్ఞాపన చేస్తూ దేవుని గురించి మాట్లాడిన ఒక మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. అమ్మా ఇటు తిరుగు, అడుగుచ్చు ఏంటి? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఏమండి, ఎటువంటి దేవుడట యెహోవా? అనంత జ్ఞాని అంటే, అనంత జ్ఞాని అంటే ఏమండి, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అనంటే, ఆయన జ్ఞానానికి ప్రియులర ఎటువంటి ఇదిగో ఎంత అని చెప్పటానికి వీలు లేనంత అనంత జ్ఞాని. అనంత జ్ఞాని అండి దేవుడు. దేవుడు అనంత జ్ఞాని కనుకనే ఈ రోజున మనము ఈ ప్రపంచాలను చూడగలుగుతున్నాం, ఈ ప్రపంచములో మనము నివాసము చేయగలుగుతున్నాం.
ఆయన జ్ఞానము అనగానే మన యొక్క జ్ఞానాన్ని మీరు ఉపయోగించకండి. దేవుని జ్ఞానం అనగానే మన బుర్ర ఉపయోగించకూడదు. ఇక్కడ మన జ్ఞానానికి మితుంది. మన జ్ఞానం నిజంగా దేవుని దృష్టిలో ఎటువంటిది అని అంటే, ప్రియులారా, ఆయన వెర్రితనం అంటూ ఏదైనా ఉంటే మన జ్ఞానం దాంతో పోల్చుకోవచ్చు అన్నాడు. ఈ లోకములో నేను జ్ఞానవంతుణ్ణి అని చెప్పుకునేటువంటి వాడు, ఆయనకు వెర్రితనం ఉంటే దాంతో పోల్చుకోవచ్చు అన్నాడు. ఇంకా ఆయన జ్ఞానాలతో మనం ప్రియులారా ఏ రీతిగా సాటి అవుతాం? అందుకే యోబు గ్రంథంలో అంటాడు, ఒక్కసారి చూడండి, యోబు గ్రంథంలో మనము చూస్తే, ఎవడైనా దేవునికి జ్ఞానం నేర్పుతాడా? 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? ఏమండి, ఎవడైనా దేవునికి జ్ఞానం నేర్పుతాడా? నేర్పే అంత స్థాయి మానవునికి ఉందా? దేవునికి జ్ఞానం నేర్పేంత స్థాయి మనిషికి ఉందండి? దేవుని జ్ఞానములో నుండి ప్రతి మనిషిలోనికి వచ్చినటువంటి ప్రియులారా ఈ కొద్ది జ్ఞానాన్ని చూసి మనిషి అతిశయపడుతున్నాడు. మనలో ఉన్నటువంటి జ్ఞానం, మనలో ఉన్నటువంటి ప్రియులారా ఈ తెలివి, మనలో ఉన్నటువంటి ఈ వివేచనంతా ఎవరిలో నుండి వచ్చిన భాగం? దేవునిలో నుండి వచ్చిన భాగం అండి. దేవునిలో నుండి వచ్చిన ఒక చిన్న భాగముగా ఉన్నటువంటి మనిషి అనంత జ్ఞాని అయినటువంటి దేవునికి జ్ఞానం నేర్పగలుగుతాడా? అంత స్థాయి మనిషికి ఉందా? ఆలోచించండి ప్రియులారా. అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా అని అన్నాడు. ఒకవేళ దేవుని జ్ఞానాన్ని గురించి శోధించాలి అని ఒకవేళ శోధిస్తే అది అసాధ్యము అని కూడా అన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనాన్ని వాక్యములో నుండి చదువుకుందాం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం అని అన్నాడు. చూడండి, ఆయన జ్ఞానాన్ని శోధించాలనుకుంటే, ఆయన జ్ఞానాన్ని నీవు ఇదిగో తెలుసుకోవాలి అనంటే, ఆయన జ్ఞానాన్ని గూర్చి నువ్వు వెదికి తెలుసుకోవటం అనేటువంటిది అది నీకు అసాధ్యమైన పని అని అంటున్నాడు. చూడండి, ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు? మీకు తెలియలేదా? మీరు ఎప్పుడు వినలేదా? నేను ఎటువంటి వాడనో మీకు తెలియలేదా? ఎంత గొప్ప శక్తిమంతుడైన దేవుణ్ణో మీకు తెలియలేదా అని ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఏమంటున్నాడంటే, ఆయన జ్ఞానమును శోధించుట మనిషికి ఏంటట? సాధ్యపడదట, సాధ్యపడదు, అసాధ్యం. ప్రియులారా, ఇప్పుడు అసాధ్యమైన దేవుని జ్ఞానం, ప్రియులారా, ఆ జ్ఞానంలో నుండి వచ్చినటువంటి మాటలను దేవుడు మన చేతిలో పెట్టాడంటే నిజంగా మనం ఎంత ధన్యులమో తెలుసా అండి? మనం ఎంత ధన్యులమో తెలుసా? ఈ బైబిల్ అనగానే మనం చాలా తేలిగ్గా చూస్తాం. ఈ బైబిల్ యొక్క మాటలు అనగానే మనము చాలా ప్రియులారా మనము చులకనగా చూస్తాము. కానీ ఇది దేవుని మనసులో నుండి వచ్చినటువంటి జ్ఞానం కాదా? 66 పుస్తకాలలో ఉన్న దేవుని సంగతులు, దేవుని సంగతులు 66 పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని జ్ఞానం కాదా అండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని అన్నాడు. ఎందుకు అసాధ్యం అన్నాడు? ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి మానవునికి అవసరమైనటువంటి ఈ జ్ఞానము తెలుసుకోవటానికే మనిషి యొక్క జీవితం ముక్కచెక్కలైపోతుంది. ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలి అని అంటే మనిషి జీవితంలో ఎన్నో సంవత్సరాల నుండి దీని మీద పరిశోధన చేస్తున్నాడు. కానీ ప్రియులారా,
దీని గూర్చిన పూర్తి సంగతులు తెలిసినటువంటి వారు ఎవ్వరు లేరు, నాకు తెలుసు అని చెప్పగలిగిన వాళ్ళు కూడా ప్రియులారా ఎవరు పుట్టలేదు, పుట్టబోరు కూడా. ఎందుకంటే ప్రతి తరానికి సంబంధించినటువంటి జ్ఞానం దేవుడు తన గ్రంథంలో వ్రాసి ఉంచినట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. అందుకే ఇది ప్రతి నిత్యము ఎందుకు ధ్యానించారనుకుంటున్నారు? దివరాత్రము కూడా దీని మీదే ఎందుకు మనసు పెట్టారనుకుంటున్నారు? ఆనాటి భక్తులు ఎందుకు ఈ ధర్మశాస్త్రమును గురించి, ఈ వాక్యాన్ని గురించి అంత శ్రద్ధ తీసుకున్నారనుకుంటున్నారు? ప్రియులారా, ఇది శోధించుట, ఈ జ్ఞానమును ప్రియులారా మనము బయటికి తీయటం అనేటువంటిది అసాధ్యం అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం ప్రియులారా. అందుకే ఎవడు కూడా ఆయన జ్ఞానాన్ని శోధించలేడు. ఆయన అనంత జ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన ఉపయోగించిన ఆయన జ్ఞానము వలన, ఆయన ఉపయోగించినటువంటి చిన్న జ్ఞానము వలన, అంటే ఆయనలో నుండి వచ్చినటువంటి చిన్న జ్ఞానం ఈ ప్రపంచాలను తయారు చేసిందండి. ఈ ప్రపంచాలను చేసింది. ఇర్మియా గ్రంథం ఒక్కసారి చూడండి. బైబిల్ గ్రంథములో 51వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనం. నా జీవము తోడని చేయుచున్నాడు, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును ఏం చేశాడండి? స్థాపించాడు, నిలబెట్టాడు. ఈ ప్రపంచాన్ని నిలబెట్టాడు. ఈ ప్రపంచాన్ని దేంతో నిలబెట్టాడు ఆయన? ఆయన జ్ఞానము చేత అన్నాడు. చూడండి ప్రియులారా, ఏమండి, ప్రపంచం అంటే మనకు కనబడుతున్న ఈ ప్రపంచమే అనుకోకండి. ఇది ఒక ప్రపంచం అంతే. కానీ ఈ విశ్వములో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి, తెలుసు కదండి. ప్రపంచములు ఎన్నో ఉన్నాయి. కానీ మానవులంగా మనము జీవిస్తున్న ఈ భూమి అనేది ఒక ప్రపంచం. ఈ ప్రపంచాన్ని చూసుకొని మనము ఇదే ప్రపంచం అనుకుంటున్నాము. కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు, 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. అక్కడ చూడండి, ప్రపంచములు అన్నాడు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. చదవండి, నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అని అన్నాడు. ప్రియులారా, ప్రపంచములు అన్నాడు అక్కడ. ఇర్మియా గ్రంథంలో ఒక ప్రపంచాన్ని గురించి మాట్లాడుతుంటే హెబ్రీకర్త ప్రపంచములను గురించి మాట్లాడుతున్నాడు. ప్రపంచమైన ప్రపంచములైన ఎవరి వలన ప్రియులారా నిర్మాణమైనవి చెప్పండి? దేవుని వలన ప్రపంచములు నిర్మాణమైతే ఆయన జ్ఞానమును ఉపయోగించి ఇదిగో ఈ ప్రపంచాన్ని స్థాపించాడు అని ఇర్మియా గారు చెబుతున్నాడు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. లేని దానిని కనబడేటువంటి పదార్థంగా, మన కళ్ళకు కనబడే పదార్థంగా చేశాడండి. ఒకనాడు లేదు, ఈ భూమి లేదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రియులారా పదార్థం లేదు, మనము నిలబడుతున్న ఈ నేల లేదు, మనకు కనబడుతున్న ఆకాశము లేదు. లేనటువంటి వాటిని తన జ్ఞానము ఉపయోగించి ఆయన మాట చేత కనబడేటట్టుగా చేశాడు. మన కళ్ళకు ప్రియులారా ఇదిగో కనబడుతున్నవన్నీ ఒకనాడు కనబడని అదృశ్యాలే. అదృశ్యం అంటే ఏంటి? అదృశ్యం అంటే కనబడనిది అంటే దృశ్యము కానిది. దృశ్యము అంటే చూడటం, అదృశ్యం అంటే చూడలేకపోవటం, లేనటువంటివి. ఏమండి, లేని దాన్ని ఎలా చూస్తాం మనం? అంటే ఒకనాడు శూన్యముగా ఉన్నటువంటి ఈ లోకాన్ని, లేక ఈ విశ్వాన్ని, శూన్యముగా ఉన్న ఈ విశ్వాన్ని ఆయన ఉన్నట్లుగా చేశాడు. అంటే లేనిది ఉన్నట్లుగా ఆయన చేశాడు. అదృశ్యమైనది
దృశ్యమైనదిగా చేశాడు. ఒకనాడు దేవుడు ప్రియులారా భూమి ఆకాశములను సృజించక మునుపు అసలు ఇది ఎలా ఉండేదో కూడా మనకు తెలియదు. ఏమీ లేనిదిగా, నిరాకారముగా, శూన్యముగా ఉన్నటువంటి దీనిని ఈ రోజున ఈ శూన్యములో దేవుడు కనబడేటువంటి వాటిని ఎన్ని చేశాడండి, ఎన్ని చేశాడు. ఇవన్నీ చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలగటం లేదా? ఏంటి ఆకాశం ఏంటి, ఆకాశములో ఉన్నటువంటి ప్రియులారా ఆ యొక్క విశ్వం, ఆ విశ్వం ఏంటి, ఆ విశ్వములో ఆ ఉన్నటువంటి ఈ పదార్థాలేంటి? ప్రియులారా సూర్యునిలో ఉన్న పదార్థం వేరు, చంద్రునిలో ఉన్న పదార్థాలు వేరు. ఏమండి ప్రియులారా భూమిలో ఉన్న పదార్థాలు వేరు, చెట్లకున్న పదార్థం వేరు. రకరకాలైన ప్రతి ప్రియులారా విషయాన్ని మనము చూస్తే, ఇక మనుషుల జీవితాల్లోనికి వస్తే, జంతువుల విషయానికి వస్తే, పోయిన ఆదివారం నేను గుర్తు చేశాను, జంతు మాంసము వేరు, పశు మాంసము వేరు, చేప మాంసము వేరు, మృగ మాంసము వేరు అని అంటాడు కదండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో. ఏవండి ఏంటి ఇదంతా, ఏంటి ఇంత ప్రియులారా విభిన్నంగా చేశాడు? ఒక్కసారి ఆలోచించండి. మనిషికి పెట్టినటువంటి శరీరమే, మనిషికి పెట్టిన మాంసమే పశువు కూడా పెట్టొచ్చు కదా, దానికి పెట్టినటువంటి మాంసమే మృగానికి పెట్టొచ్చు కదా, మృగానికి ఉన్నటువంటిదే చేపలకు పెట్టొచ్చు కదా, చేపలకున్న మాంసాన్నే పక్షులకు పెట్టొచ్చు కదా. కానీ ఇవన్నీ వేరు వేరు కదా. మనిషి మాంసము వేరు. ఒకసారి ఆ వచనం చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. 15వ అధ్యాయము 38వ వచనం నుండి చదువు. 38వ వచనం. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. అంటే విత్తనాలలో కూడా శరీరం వేరుగా ఉందా? వేరుగా ఉందండి. చూడండి ప్రియులారా, సొర చెట్టు యొక్క భాగం వేరు, బేర చెట్టు యొక్క విధానం వేరు, వంగ చెట్టు యొక్క విధానం వేరు, టమాటా చెట్టు యొక్క విధానం వేరు. వీటన్నిటికీ ఒకే విధమైనటువంటి శరీరం ఉందండి? లేదండి. చూడండి, దాని దాని విత్తిన దానికి శరీరము ఇచ్చును, మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. ఏమండి రకరకాలైన మాంసం కనబడుతుంది చూడండి ఇక్కడ. ఎంత అద్భుతమైనటువంటి విషయం. అందుకే కదండి ఒకరోజేమో చేపలు తెచ్చుకుంటాం తినటానికి, ఒకరోజేమో ప్రియులారా చికెన్ తెచ్చుకుంటాం, ఒకరోజేమో మటన్ తెచ్చుకుంటాం. ఏదైనా ఒకటి కాదా? ఏదైనా ఒకటి కాదా? కాదు కదా. మటన్ టేస్ట్ వేరు, చికెన్ టేస్ట్ వేరు, ప్రియులారా చేప టేస్ట్ వేరు. అంటే ప్రతిదానికి ఒక్కొక్క రకమైనటువంటి మాంసాన్ని పెట్టాడు దేవుడు. ఎలా పెట్టాడండి ఇదంతా? ఏ విధంగా పెట్టాడండి? ఇలా ఒక్కొక్కటి మనం ఆలోచన చేస్తే ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన అనంత జ్ఞాని, అనంత జ్ఞాని. ప్రియులారా, ఎంత గొప్ప దేవుని యొక్క అనుసంధానంలో మనమున్నామంటే నిజంగా మనం ఎంత ధన్యులమో మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మనమెంత గొప్పవారమో ఆలోచించండి. ఈ ప్రపంచములను ఆయన జ్ఞానము చేత సృష్టించాడు, ఆయన స్థాపించాడు. నిర్మాణం, ఆ నిర్మాణములో ప్రియులారా ఆయన కట్టిన ఈ కట్టడం, ఆయన స్థాపన ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు కనిపించేవి కొన్నైతే, కనబడనివి కొన్నైతే, ఇవన్నీ కూడా దేవుడు మానవుని కొరకు ఏర్పాటు చేసే విధానం ఎంత ఉన్నతమైనటువంటిది. ఒక గాలిని దేవుడు ఒక అర్ధ గంట సేపు ఆపేస్తే భూమి మీద ఒక మనిషి అయినా ఉంటాడా? ఒక్క మనిషి అయినా సజీవంగా ఉంటాడండి? ఉండడండి. కానీ గాలికి బరువు పెట్టాడట, గాలి ప్రియులారా వీచేటువంటి విధానం పెట్టాడట, దానికి గాలి వీచేటువంటి స్థానాన్ని పెట్టాడట, దానికి ఎంత గాలి వీచాలో దానికంటూ ఒక హద్దులు పెట్టాడట దేవుడు.
అంతే కదండి. ఏ గాలైతే మనం పీలుస్తున్నామో, ఏ గాలైతే మనకు ఆక్సిజన్ ఇస్తుందో, ఏ గాలైతే మనల్ని బ్రతికింప చేస్తుందో, అదే గాలి విపరీతంగా ప్రియులారా ఒక 70-80 కిలోమీటర్ల వేగంతో వచ్చింది అని అంటే ఏమైపోతామండి మనమంతా? ఒకసారి ఆలోచించండి. చెట్లు విరిగిపోతాయి అంత గాలి విపరీతంగా వస్తే. విపరీతమైన గాలి వస్తే ఇళ్ళు పడిపోతాయి. భూమిలో పాతుకుపోయినటువంటి అనేక రకాలైనటువంటి చెట్లు ప్రియులారా కూకటి వేళ్లతో కూడా బయటకు వచ్చేస్తాయి. అంటే ఆ గాలి ప్రభావం అంత ఉంటుందా? ఉంటుందండి. కానీ దేవుడు దానికి ఒక హద్దు నియమించాడు, ఒక ప్రియుల విధానము నియమించాడు. దేవుడు సముద్రాన్ని ఏర్పాటు చేశాడు, సముద్రానికి ఒక సరిహద్దు వేశాడు, ఇసుకను సరిహద్దుగా వేశాడు అని బైబిల్లో మనము చూస్తున్నాం. అంటే ఈ విధంగా ఒక్కొక్కటి మనం ఆలోచిస్తుంటే మనుషుని వల్ల అయ్యే పని ఏమనుందా ఈ సృష్టిలో? మనుషుడు ఈ లోకంలో నేను జ్ఞానవంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి అని చెప్పి మనిషి ఏవేవో మనుషులు రాసిన పుస్తకాలు చదివి ఆ పుస్తకాలను బట్టి చివరికి సైన్స్ అంటూ ప్రియులరా మనిషి చివరికి ఏమంటున్నాడో తెలుసా? దేవుడు లేడండి అనేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు లేడు అనేటువంటి నాస్తికుడు ప్రపంచ చరిత్రలో ఏమైపోయాడు? ప్రజలకి గొప్పోడైపోయాడు. దేవుడు లేడని ప్రియులారా డిబేట్లో కూర్చొని ఏవేవో సైన్స్ విషయాలు చెప్పి ఇది సైన్స్ అనంటూ దేవుడు లేడు, దెయ్యం లేదు అనేటువంటి ప్రకటనలు ప్రియులారా ప్రపంచనాలు ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? ఏవండి, ఇప్పుడు వీళ్ళందరినీ చూసి ఏమనుకుంటుంది లోకం? జ్ఞాని అని అనుకుంటుంది. వీళ్ళు జ్ఞానులా? ఏవండి, వాక్యం ఏం చెబుతుంది? దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకుంటాడు. దేవుడు లేడనే వానికి దేవుని వాక్యం పెట్టిన పేరేంటంటే బుద్ధిహీనుడు. అంటే జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు అని పెడితే, ఈ లోకమంతానేమో దేవుడు లేడు అని చెప్పి మాట్లాడేటువంటి వాడు ఏవో తెలిసినటువంటి చదివినటువంటి 4 సంగతులు 4 సైన్స్ విషయాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ఇదిగో దేవుడు లేడు అనేటువంటి ప్రియులరా విధానం చెబుతూ ఉంటే ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నారు వాళ్ళకి. దేవుని జ్ఞానానికి మనిషి జ్ఞానానికి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అందుకే దేవుని జ్ఞానమును శోధించుట అసాధ్యమైన జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేయలేక ఎవరో రాసినటువంటి 4 ప్రియులారా ముక్కలు చదివి రాసినటువంటి బుక్స్ చదివి దేవుడు లేడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే దేవుడు ఏమర్థమయ్యాడు వీళ్ళకి? ప్రియులారా ఆలోచించండి. ఒక రోజున దేవుడు కళ్ళు తెరిపిస్తాడు వీళ్ళందరికీ, దేవుడు లేడు అనేటువంటి వారందరికీ. ప్రియులారా నిజంగా దేవుడు కలిగి ఉన్నాము అంటే, దేవుని జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, దేవుని జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకుంటున్నామంటే నిజంగా మనం ఎంత ధన్యులమో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉన్నామో ఆలోచించండి. మనము ఏదో ప్రియులారా చిన్నవారిగా మనం అంచనా వేసుకోకండి. మన తండ్రి అనంత జ్ఞాని, మన తండ్రి జ్ఞానము ప్రియులారా శోధించుట అసాధ్యమైనది. అసలు ఆయనకి జ్ఞానము నేర్పేవాడు భూమి మీద ఎవడు లేడు. ఆయన జ్ఞానానికి మించినటువంటి జ్ఞానము లేదు. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఆయనే జ్ఞానమిచ్చువాడు. అటువంటి వాడిని మనము కలిగి ఉన్నాం. అందుకే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం ప్రియులారా. నిజంగా అండి ఈ జ్ఞానం ఇదిగో దేవుడు అనుగ్రహించాడు అని చెప్పటానికి భూమి మీద కొంతమంది వ్యక్తులను మన ముందుంచాడండి బైబిల్లో. బైబిల్ గ్రంథములో ప్రియులారా ఇదిగో ఈ దేవుడు ఎటువంటి జ్ఞానవంతుడో అని తన ముందు ప్రజలను చూపించాడండి. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము దేవుని వాక్యములో నుండి 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాము. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి
అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకము. వారిని చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఎలయనగా మనము ఆయనకు మొర్రపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? చాలండి, ఇశ్రాయేలీయులకు తెలియచేస్తున్నటువంటి సంగతులండి ఇవి. ఇశ్రాయేలును గూర్చి మాట్లాడుతూ ఇశ్రాయేలును చూచినటువంటి జనాంగాలన్నీ కూడా ఏం చెప్పుకుంటాయట? మళ్ళీ చదవండి 6వ వచనం. ఏం చెప్పుకుంటాయి? వాక్య భాగములో మనము ప్రియులారా చూస్తే వ్రాయబడినటువంటి విషయాలు ఎంత బాగున్నాయో అక్కడ లేఖనాల్లో మనము చూస్తున్నామండి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని. ఏ జనాన్ని గురించి? ఇశ్రాయేలు జనాన్ని గూర్చి లోకములో ఉన్న జనాంగాలు ఏం చెబుతారట? ఈ జనము, ఈ గొప్ప జనము ఎటువంటి జనం? జ్ఞాన వివేచనలు గల జనం. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వివేచన వీళ్ళకి? దేవుడు చెబుతున్నాడు, మీరు నేను చెప్పిన మాటల ప్రకారం, నేను చెప్పిన విధుల ప్రకారం, నేను చెప్పిన కట్టడల ప్రకారం మీరు బ్రతుకుతున్నారు. నేను మిమ్మల్ని ఎలా చేస్తానో తెలుసా? ప్రపంచమంతా మీరు గొప్ప జనం అనుకునేటట్టుగా చేస్తా. ఇదిగో వీళ్ళకున్న ఈ జ్ఞానం, ఈ వివేచన, నిజంగా ఈ గొప్ప జనానుకున్నంత వివేచన జ్ఞానం ఎవరికి లేదు. వీళ్ళు ఈ గొప్ప జనమని లోకము చెప్పుకునేటట్టుగా చేస్తానని అంటున్నాడు. ఎవరు? దేవుడు. ఏమండి, ఈనాటికి ప్రపంచాన్ని అడగండి, మీరు ఈనాటికి ప్రపంచాన్ని అడగండి. ప్రపంచ చరిత్రలో జ్ఞానము కలిగిన వారు ఎవరు అని అడగండి. ప్రపంచంలో ఉన్న లోకములో గొప్పవారు సైతం ఏమని ఒప్పుకుంటారో తెలుసా? యూదులండి అని అంటారండి. యూదులు ప్రపంచంలో తెలివైనటువంటి వారు. ఈ రోజుకి మాట్లాడుతూనే ఉంటారండి. మనము చరిత్రను తిరగవేసిన, లేదు లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితులను ప్రియులారా మనము కదిలించిన, ఎవరండి ఈ భూమి మీద గొప్ప జనాంగం? ఎవరండి జ్ఞానము కలిగిన జనాంగం? ఎవరండి తెలివి కలిగిన జనాంగం? ఎవరండి వివేచన కలిగిన జనాంగం అని అంటే ఏం చెబుతుందో తెలుసా? ఈ లోకం ఇశ్రాయేలీయులండి, యూదులండి తెలివైనటువంటి వారు అని నేటికి చెబుతారండి. బైబిల్ చదివిన వాళ్లే కాదండి, బైబిల్ను ఎరిగిన వాళ్ళు కాదండి, బైబిల్ గురించి తెలియనటువంటి వాళ్ళు కూడా చెబుతారండి. ఈ పేరు ఎవరి ద్వారా వచ్చింది వీళ్ళకి? ఈ జ్ఞానం ఎవరి ద్వారా వచ్చింది వీళ్ళకి? దేవుని ద్వారా కాదా? అంటే ఇప్పుడు ఈ జనాంగాన్ని చూసినప్పుడల్లా, ఈ జ్ఞానులను చూసినప్పుడల్లా లోకము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఈ జనాంగాన్ని ఇంతటి వారిగా చేసింది దేవుడు అని లేఖనాలు మనకు చెబుతున్నాయి. ప్రియులారా, ఏ జ్ఞానవంతుడైతే, ఏ జ్ఞానమిచ్చేవాడైతే, ఏ తెలివి, ఏ వివేచన ఆయన నోట నుంచి బయట వెళుతుందో, ఆయన ఇదిగో నేనే వీరికి ఇంత గొప్పవారినిగా చేశాను అనటానికి చరిత్రలో ప్రియులారా ఎంతో మందిని ఉంచాడు. ఒక జనాంగాన్నే ఉంచాడు ఆయన. ఆ జనాంగమే ఇశ్రాయేలీయులు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇక ఆ తర్వాత మనము చూస్తే మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనం చదవండి. దేవుని వాక్య భాగములు రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేశాను. సొలొమోను ఎవరండి? ఇశ్రాయేలీయుడే కదా. సొలొమోను ఎక్కడి నుండి వచ్చినవాడు? సొలొమోనును గూర్చి వ్రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు జ్ఞానమును
బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు ప్రియులారా దయచేశాడు కదండి, దయచేశాడు. అదే దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు. ప్రియులారా ఆలోచించారా? సొలొమోను గురించి మాట్లాడుతున్నటువంటి మాటలండి ఇవి. సొలొమోను నిజంగా ఒక దావీదు కుమారుడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవుని యొద్ద అడిగినటువంటి విధానం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన విధానం దేవునికి నచ్చింది. అందుకే దేవుడు సొలొమోనుకు జ్ఞానమిచ్చాడు, ప్రియులారా బుద్ధినిచ్చాడు. అసలు వర్ణించ శక్యము కానీ వివేచన కలిగిన ప్రియులారా మనస్సును ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఎంత జ్ఞానం ఇచ్చాడంటారు సొలొమోనుకి? ప్రపంచం ఆశ్చర్యపోయేంత జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళ దేశమే కాదు, ఇజ్రాయేల్ దేశమే కాదండి, లోకములో ఉన్నటువంటి రాజులు ఆశ్చర్యపోయేంత జ్ఞానం ఇచ్చాడండి. కింద చూడండి, రాజులు ప్రియులారా మొదటి గ్రంథంలో మనము చదువుకున్న 4వ అధ్యాయం 34వ వచనాన్ని మనము చదివితే 34వ వచనంలో ఏమని వ్రాయబడిందో మనం చదువుకుందాం. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు ఎక్కడి నుంచి వచ్చారట? భూపతులందరూ అంటే భూమిని పరిపాలించే ప్రతి అధికారి, భూమి మీద పరిపాలించే ప్రతి అధికారి అంటే ప్రపంచములో ఉన్నటువంటి వారంతా ఎవరి జ్ఞానపు మాటలు తెలుసుకోవటానికి వచ్చారు? సొలొమోను జ్ఞానపు మాటలు తెలుసుకోవటానికి వచ్చారు. ఏంటి ఈ జ్ఞానం? ఎక్కడిది ఈ జ్ఞానం? ఏవండి, వచ్చిన వారందరూ కూడా సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూచి, సొలొమోను యొక్క జ్ఞానపు మాటలను చూచి తనకు అంత జ్ఞానమిచ్చిన దేవుణ్ణి ఏం చేసి వెళ్ళారు? మహిమపరిచి వెళ్ళారండి. అంటే సొలొమోను యొక్క జ్ఞానం ఎక్కడి నుండి అనుగ్రహించబడింది అని అంటే దేవుని యొద్ద నుండి అనుగ్రహించబడిన జ్ఞానం కదా. అందుకే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని సామెతల గ్రంథంలో మనము చదువుకున్నాం కదండి. ఒక ప్రక్క చూస్తే ఇశ్రాయేలు చూస్తే ఎవరి జ్ఞాపకం వస్తున్నారు? వాళ్ళ జ్ఞానాన్ని చూస్తే దేవుడి జ్ఞాపకం వస్తున్నాడు. ఒక ప్రక్కన వారికి రాజుగా ఉన్నటువంటి సొలొమోనును చూస్తే సొలొమోనులో ఉన్న జ్ఞానం కానీ సొలొమోనులో ఉన్న వివేచన కానీ చూస్తే ఎవరు జ్ఞాపకం వస్తున్నారండి? దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకు వీళ్ళందరినీ భూమి మీద దేవుడు ఉంచాడు అనంటే, ఇదిగో ఇటువంటి వాళ్ళు పుడతారు, దేవుడు లేడు అనేవాళ్ళు, దేవుడు ఉంటే చూపించండి అనేవాళ్ళు, రకరకాలైనటువంటి ఆలోచనలతో లోకాన్ని మభ్యపెట్టేటువంటి జ్ఞానులు అనబడేవారు భూమి మీద వస్తారయ్యా. వచ్చినప్పుడు ఇదిగో ఇవే మీకు ఆధారం, మీరు తొలగిపోకుండా ఉండటానికి, సత్యములో నుండి దూరము కాకుండా ఉండటానికి ఇవే మీకు ఆధారమని మన మధ్యలో, మన చరిత్రలో ప్రియులారా అనేక మంది జనాంగాలను ఉంచినట్లుగా లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. ఒక ప్రక్క ఇజ్రాయేలు దేశములోనేనా వీళ్ళు ఉన్నారు అని అంటే వీళ్ళు బయటికి వెళ్ళినా అదే జ్ఞానం, అదే ప్రియులర బుద్ధి, అదే వివేచన కలిగిన వారిగా ఉన్నారు. కారణమేంటి? ఈ గొప్ప జనము లోకమంతటిలో కూడా వీళ్ళ దేవుడు జ్ఞానవంతుడని తెలుసుకోవటానికి వాళ్ళ జ్ఞానాన్ని చూచి, వాళ్ళ వివేచనను చూచి, వాళ్ళకున్న తెలివిని చూచి వీళ్ళ దేవుడు గొప్పవాడు, ఈ దేవుని యొక్క జ్ఞానం మితిలేనిది అని తెలుసుకోవటానికి దేవుడు ఈ భూమి మీద ఎంతమందిని ఉంచాడండి. దానియేలు గ్రంథం ఒక్కసారి చూడండి. బబులోను దేశములో ఉన్నటువంటి వీళ్ళు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారో చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందామండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును
సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. ఇప్పుడు సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ చదవండి. ఆ మాటలు అలాగే పెట్టి సామెతల గ్రంథం మనం చదువుకున్న మన మూలవాక్యాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. మళ్ళీ చదవండి ఇప్పుడు దానియేలు గ్రంథం 1:17. ఈ ముగ్గురు బాలుర సంగతి ఏమనగా, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు అనే మాట అక్కడ వాడబడింది చూడండి. వాళ్ళు జ్ఞానవంతులయ్యారని కాదు, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. ఎక్కడున్నారు అప్పుడు వీళ్ళు? బబులోను దేశములో ఉన్నారు. దాసులుగా కొనిపోబడ్డారు, బానిసలుగా వెళ్ళిపోయారు, చెరలోనికి వెళ్ళిపోయారు వీళ్ళు. చెరలో ఒక బబులోను దేశం ఆనాడు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఏవండి, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ప్రియులారా, ఇదిగో రాజ్యాలలో బబులోను ప్రాముఖ్యమైనటువంటి సామ్రాజ్యం కదండి. బబులోను సామ్రాజ్యంలో ఎవరున్నారు? ఎక్కడో ప్రియులారా ఇజ్రాయేలు దేశములో ఎక్కడో ఉన్నటువంటి ఆ ప్రజలు చెరకొనిపోబడ్డారండి. యెరూషలేము నుండి చెరకొనిపోబడ్డారు. చెరకొనిపోబడినటువంటి వీళ్ళు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి బబులోను సామ్రాజ్యానికి అధికారి దగ్గర ఉంటున్నప్పుడు దేవుడు ఆ బబులోను దేశంలో వారికి ఏమిచ్చాడు చెప్పండి? జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు కలిగిన ప్రియులారా మనస్సును వారికి అనుగ్రహించినట్లుగా వాక్యులు చూస్తున్నాం. ఎందుకు అక్కడ కూడా వీళ్ళకి ఈ యొక్క ప్రియులార స్థితిని కలిగించాడు దేవుడు? ఎందుకు అక్కడ వీళ్ళకి జ్ఞానం ఇచ్చాడు? ఎందుకు వాళ్ళని ప్రియులారా ఆ దేశంలో, ఆ బబులోను దేశంలో వీళ్ళని ఎంతో గొప్పగా ఎందుకు చేశాడు దేవుడు? ఎందుకు చేశాడంటే వారి దేవుడు ఎంత గొప్పవాడో లోకానికి అర్థం కావాలి. నేను మీకు చెబుతున్నానండి, ఈ నలుగురు బాలుర వలన నిజంగా బబులోను దేశంలో వీళ్ళ దేవుడు ఎంతో గొప్పవాడో సకల దేశాలకు తెలిసిందా తెలియలేదు చెప్పండి? తెలిసింది కదండి. ఒక ప్రక్క నెబుకద్నెజరు ఒప్పుకున్నాడు. ఏవండి, ఒక రోజున నెబుకద్నెజరు ఒప్పుకున్నాడు, నీ దేవుడు జీవము కలిగిన దేవుడు, నీ దేవుడు లోకాలకు ఇదిగో సమర్థుడైనటువంటి దేవుడు అని బబులోను దేశపు రాజు ఒప్పుకున్నాడు కదండి. ప్రియులారా, బబులోను దేశములో వారిని ముగ్గురిని అగ్నిగుండములో వేయబడినప్పుడు కానివ్వండి, దానియేలును సింహాల పోనులో వేసినప్పుడు కానివ్వండి, ఆనాటి రాజులు ఏమని ఒప్పుకున్నారు? వీరి దేవుడే దేవుడు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా ప్రపంచానికి ఎవరిని జ్ఞాపకం చేశారండి? దేవుణ్ణి జ్ఞాపకం చేశారు. దేవుని జ్ఞానాన్ని జ్ఞాపకం చేశారు. దేవుని వివేచన ఏంటో వారు జ్ఞాపకం చేసినట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం. వీళ్ళకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? యెహోవా ఇచ్చాడయ్యా. వీళ్ళకి ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? యెహోవా వలన కలిగిందయ్యా. వీళ్ళకి ఈ యొక్క వివేచన ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? పరలోకమందున్న తండ్రి వలన కలిగిందయ్యా. అంటే ఇప్పుడు వీళ్ళని చూసినప్పుడల్లా దేవుడు ఉన్నాడని, దేవుడు జ్ఞానవంతుడని, దేవుడు వివేచన కలిగిన వాడని, దేవుడు తెలివి కలిగిన వాడని లోకమంతా తెలుసుకుందా ఆ రోజున? మరి ఈ రోజు ఏంటి దేవుడు లేడంటున్నారు? ఏదో 4 ముక్కలు చదివినంత మాత్రాన, ఏదో ప్రియులార 4 సంగతులు తెలిసినంత మాత్రాన మనిషి జీవితంలో ప్రియులార అనంత జ్ఞాని అయిన దేవుడిని అర్థం చేసుకోగలడా మనిషి? ఏవండి, శాస్త్రజ్ఞులను గురించి మనం ఆలోచన చేస్తే భూమి మీద శాస్త్రం ఏం చెబుతుంది? ఏవండి, ఒక 100% ప్రియులార ఈ విశ్వం అయితే, ఈ విశ్వములో ప్రియులార వాళ్ళు కనుగొన్నది ప్రియులార నిజంగా 100కి 10% కూడా ఇంకా కనుగొనలేదట. ఇన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది కదా భూమి పుట్టి వాళ్ళే చెబుతున్నారు. భూమి పుట్టి 1800 కోట్ల సంవత్సరాలు అవుతుందని వాళ్ళే చెబుతున్నారు. అంటే ఈ 1800 కోట్ల సంవత్సరాలలో భూమి మీద ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని శాస్త్రవేత్తలు తెలుసుకుంది ఎంతంటే 100కి ప్రియులారా 10% కూడా ఇంకా పూర్తి అవ్వలేదంటున్నారు.
ఇంకా ఎంత శాతం ఉంది ఈ భూమి, ఈ యొక్క సృష్టి, ఈ విశ్వం? 90% ఉంది. 1800 కోట్ల సంవత్సరాలలో ఒక మనిషి ప్రియులారా ఒక 5-6% ప్రియులారు తెలుసుకున్నాడు ఈ సృష్టిని గురించి. ఇది చూసి, ఈ చిన్న జ్ఞానాన్ని చూసి మనుషుడు దేవుడు లేడని డిబేట్లు చేస్తున్నాడు. ప్రియులారా ఆలోచించండి. ఎంతోమంది జీవితాలను అనేక రకాలుగా మభ్యపెడుతున్నారు. దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేని వారిగా మనుషులను చేస్తున్నారండి. ప్రియులారా ఒక విషయాన్ని మనము తెలుసుకోవాలి. మనకు లోక సంబంధమైనటువంటివి ఏ మనుషుడు ప్రియులారా ఇదిగో చెప్పినా అవి వాస్తవాలు కాకపోవచ్చేమో కానీ అనంత జ్ఞాని అయిన దేవుడు, జ్ఞానమునకు మితి లేనటువంటి వాడు ప్రియులారా సమస్తాన్ని తన జ్ఞానముతో స్థాపించినటువంటి దేవుడు ఉన్నాడే, ఆ దేవునికి మనము లోబడితే ప్రియులారా దేవుడేంటో మనకు అర్థమవుతుంది. దేవుని గురించి తెలియాలంటే దేవుడు రాసిన పుస్తకం చదవాలి. మనం దేవుడు రాసిన పుస్తకాన్ని నమ్మాలి. ప్రియులారా గమనించండి, ఈ రోజున ఎందుకు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు జ్ఞానవంతుడు అనగానే మన చిన్న ఈ మట్టి బుర్రతో ఆయన ఆలోచించకూడదు. మనం ఆయన ఎటువంటి వాడో ప్రియులారా ఈ సృష్టిని చూస్తే తెలుస్తుందన్నాడు కదా. దేవుని శక్తి ఏంటో, ఆయన నిత్య శక్తి ఏంటో దేన్ని చూస్తే, దేన్ని ఆలోచిస్తే తెలుస్తుందన్నాడు. ఏవండి, రోమీలకు రాసిన పత్రిక 1:20 అనుకుంటూ చదవండి ఆ మాట. రోమీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్య భాగములో ఆయన అదృశ్య, ఎవరి అదృశ్య లక్షణాలు? దేవుని అదృశ్య లక్షణాలు. అదృశ్య లక్షణాలంటే కనబడేవా, కనబడనివా? అదృశ్య లక్షణములు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఏ శక్తి అయింది? నిత్య శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. ఏవండి, ఏది చూస్తే తేటపడుతుంది దేవుని శక్తి? ఏది చూస్తే మనకు అర్థమవుతుందండి ఆయన యొక్క దైవత్వం? ప్రియులారా సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలట. సృష్టించబడిన వస్తువులు సృష్టించింది ఎవరు? దేవుడు. దేవుడు సృష్టించిన వస్తువులను ఆలోచించాలట. అప్పుడు మనకు ఆయన అదృశ్య లక్షణాలు ఏంటో ప్రియులారా, ఆ లక్షణాలలో ఉన్న నిత్య శక్తి ఏంటో, ఆయన దైవత్వం ఏంటో మనకు అర్థమవుతుందట. ఇదన్నీ ఎవరు ఆలోచిస్తారు? ఇవన్నీ ఎవరు చూస్తారు? కాబట్టి ప్రియులారా లోకములో దేవుడు లేడు అని చెప్పి ప్రపంచములో నేను జ్ఞానిని అని చెప్పుకునేవాడు ఎంతటి వారైనా వారి మాట నమ్మకూడదు మనం. ఎందుకంటే అది దేవుని మాటకు వ్యతిరేకమైన మాట కదా. ఎంతటి వాడైనా ఎన్ని రుజువులు ఈ భూమి మీద చూపించినా దేవుడు చెప్పిన వాటిలో చూపించని రుజువులు ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఎవ్వరూ చూపించలేరవి. ఆయన అదృశ్య లక్షణాలు. కనబడేవి కొన్ని అయితే కనబడనివి ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ఈ సృష్టిలో ఉన్నటువంటి 100% ప్రియులారా 100%లో 10% కూడా తెలుసుకోలేనటువంటి వీళ్ళు 1800 కోట్ల సంవత్సరాలకే ఎంత తెలుసుకున్నారంటే, ఇక మిగిలినటువంటి 90% తెలుసుకోవాలంటే వీళ్ళకి ఎంత టైం పడుతుంది చెప్పండి? ఇక అది వారి వల్ల కాదండి. అది మనిషి జ్ఞానం అండి. దానికి ఒక మితి ఉందండి. మనిషి జ్ఞానానికి ఒక హద్దు ఉందండి. మనిషి జ్ఞానానికి ప్రియుల ఒక పరిమితి ఉందండి. కానీ దేవుని జ్ఞానానికి మాత్రం పరిమితి లేదు. ఆయన అనంత జ్ఞాని అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకే చూడండి, నా జ్ఞానాన్ని ఎవరికిచ్చానో చూడండి అని చూపిస్తున్నాడు. ఒక ప్రక్క ఇజ్రాయేలు జనాంగాన్ని చూపించాడు, మరో ప్రక్క సొలొమోనును చూపిస్తున్నాడు, మరో ప్రక్క బబులోను దేశములో ఉన్నటువంటి 4 ఉన్నారు కదా. ఎవరు ప్రియులారా? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. వాళ్ళను కూడా చూడండి. ఆ రోజున చరిత్రలో బబులోను దేశపు రాజేమన్నా ఈ లోక సంబంధంగా నిజంగా దేవుడిని తెలుసుకున్నవాడంటే లేదు.
అతడు ఒక ప్రియులారా దేవునికి దూరముగా ఉండి విగ్రహారాధన చేస్తున్నవాడే. కానీ అతడు ఆ రోజున వీళ్ళను చూచి వీళ్ళ దేవుణ్ణి ప్రియులర కొనియాడాడు అని అంటే, ప్రపంచానికి కూడా ఈ దేవుణ్ణి పరిచయం చేయండి అని అన్నాడంటే అది చరిత్ర, కథ, చరిత్ర ప్రియులారా. కాబట్టి ఆయన జ్ఞానము ఉన్నతమైనటువంటి జ్ఞానము అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అందుకే యోబు మాట్లాడుతూ అంటాడు, ఒక్కసారి 36వ ప్రియులార అధ్యాయము చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనం చదవండి. దేవుని వాక్యములో నుండి యోబు గ్రంథము 36వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచనా శక్తి ఏవండి ఎంత బలమైందట, బహు బలమైనది అని అన్నాడు. చూడండి ఏవండి, ఆ బలమైనటువంటి ఆయన వివేచన శక్తి అసలు ఎక్కడి నుంచి వస్తుందో చూడండి ఒకసారి. అదే 32వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. మళ్ళీ చదవండి. అయినను నరులలో ఏముందట, ఆత్మ ఒకటి ఉన్నది. నరులలో ఆత్మ ఉంది కదండి, ఉందా? ఉందండి. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వానికి వివేచన కలుగ చేయును. ఏవండి, వారికి వివేచన కలుగ చేయును అని ఎందుకు చెబుతున్నాడంటే, నరులలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ కూడా నా వలన కలిగిందే, నా ఊపిరి వలన కలిగిందే. నరుల్లో ఉన్న ఆత్మ నా ఊపిరి వలన వచ్చిందే. ఇదిగో అదే ఊపిరిలో నేనేం పెట్టాను, వివేచన బలము పెట్టాను, వివేచన అనుగ్రహిస్తున్నాను అని దేవుడు చెబుతున్నటువంటి ఆ మాటలు ప్రియులారా మనము తెలుసుకోవాలి. ప్రియులారా, అందుకే యెహోవా జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి బయలు వెళ్ళును. గమనించండి ప్రియులారా, ఆయన జ్ఞానము కానీ, ఆయన తెలివి కానీ, ఆయన వివేచన కానీ ఎంత ఉన్నతమైనదో వ్రాసింది కాదు. ఇదిగో ఆ రోజున అనుభవించినటువంటి భక్తులను కూడా మన ముందు ప్రియులారా దేవుడు చూపించాడు. అందుకే ప్రియులారా మనమందరము కూడా ప్రియులారా ఇటువంటి వివేచన కలిగిన వారమై, ఇటువంటి దేవుని జ్ఞానము కలిగిన వారమై, దేవుని తెలివి కలిగిన వారమై ఉండాలనే అందుకే చెబుతున్నాడు ఆయన. తెలివికై మొర్ర పెట్టిన ఎడల వివేచనకై, చదవండి ఇప్పుడు 2వ అధ్యాయం ప్రియులార సామెతల గ్రంథం 2వ అధ్యాయం ప్రియులార 3వ వచనం చదవండి. 3వ వచనం. తెలివికై మొర్ర పెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల. చూసారా, అంటే ఇప్పుడు తెలివికై ఏం చేయాలట, మనం మొర్ర పెట్టాలట. వివేచన కొరకు ఏం చేయాలట, చూసారండి, మనవి చేయాలి, దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి, దేవుని యొద్ద నుండి వస్తుంది. తెలివి ఎవరి నోటి నుండి వస్తుంది, దేవుని నోటి నుండి వస్తుంది. వివేచన ఎవరి నోటి నుండి వస్తుంది, దేవుని నోటి నుండి వస్తుంది. ప్రియులారా గ్రహించండి, ఈ లోక సంబంధమైనటువంటివి మనిషికి జ్ఞానాన్ని కలుగు చేయలేవు, వివేచన కలుగు చేయలేవు. ప్రియులారా తెలివి కలుగు చేయలేవు. ఒకవేళ మనిషికి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమే, అక్షర జ్ఞానమే మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తే, మనిషికి వివేచన కలిగిస్తే, ప్రియులారా త్రాగుబోతులు ఎందుకు అవుతారండి? చదువుకునేవాళ్ళు. చదువు లేనాడంటే వాడికి చదువు లేదండి, వాడికి వివేచన లేదండి, వాడికి తెలివి లేదండి, కాబట్టి వాడు త్రాగుబోతయ్యాడయ్యాడని చెప్పొచ్చు మనం. కానీ ఇప్పుడు త్రాగుబోతులలో ప్రియులారా ఎక్కువ శాతం ఎవరున్నారు? తిరుగుబోతులలో ఎక్కువ శాతం ఎవరున్నారు? వ్యభిచారులలో ఎక్కువ శాతం ఎవరున్నారు? దొంగలలో ఎక్కువ శాతం ఎవరున్నారు? చదువుకున్న వాళ్ళు కాదా? జ్ఞానవంతులమని చెప్పుకున్న వాళ్ళు కాదా?
ఏవండి, సామాన్యమైనటువంటి దొంగల విషయంలోనేమో వీడు దొంగ అంటున్నాం. రాజ్యాలను, దేశాలను, ప్రియుల దేశపు సంపదను దోచుకునే దొంగలనేమో ఏమంటున్నాం? అసలు వాళ్ళ గురించి తెలుసా మనకు? ఏవండి, రాజ్యాలను దోచుకున్న వాళ్ళు, దేశాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు, దేశ సంపదను దోచుకున్నటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి విధానములు అధికారులుగా పరిపాలన చేస్తున్నటువంటి వారు ఎంతో మంది కనబడుతున్నారు మనకు. ప్రియులారా, వీళ్ళంతా ఎవరు? చదువుకున్న వాళ్ళు కాదా? వీళ్ళంతా ఎవరండి? ఈ లోక జ్ఞానమును సంపాదించుకున్న వాళ్ళు కాదా? కానీ వీళ్ళకి వివేచన ఎక్కడుంది? వీళ్ళకి తెలివి ఎక్కడుంది? వీళ్ళకి దేవుని గురించిన జ్ఞానం ఎక్కడుంది? అందుకే ప్రియులారా, మనిషికి కావలసింది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, మనిషి జీవితాన్ని ఒక మంచి మార్గములోనికి నడిపించేది దేవుని గూర్చిన జ్ఞానం అని అన్నాడు. ప్రియులారా, ఎందుకో తెలుసా అండి? వాక్యములో అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం అని అన్నాడు. అంటే ఇప్పుడు వివేచనకు ఆధారం అనేది ఎక్కడుంది చెప్పండి? పరిశుద్ధ దేవుని గూర్చిన, ప్రియులారా, తెలివిలో ఉంది. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి ఎక్కడుంది? పరిశుద్ధ ప్రియుల దేవుని గురించిన జ్ఞానం ఎక్కడుంది? ఇదిగో ఈ 26 పుస్తకాలలో ఉన్నది ఏంటది? ఈ 26 పుస్తకాలలో ఉన్నది ఏంటండి? దేవుని గురించిన జ్ఞానం కాదా? దేవుని గురించిన తెలివి కాదా? ఎప్పుడైతే వాక్యం మీద మనం మనసు పెడతామో, ఎక్కువగా వాక్యాన్ని మనం అనుసరిస్తామో, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎక్కువగా వాక్యాన్ని చదువుతామో, ఎక్కువగా వాక్యాన్ని వింటామో, ప్రియులారా, మనకేమొస్తుందో తెలుసా అండి? తెలివి, జ్ఞానం, వివేచన. మనిషి జీవితంలో ఈ 3 ఉంటేనండి చెడిపోడండి. మనిషి ఈ 3 ఉంటే దారి తప్పిపోడండి. ఈ 3 మనిషి జీవితంలో తెలుసుకుంటేనండి త్రోవ తప్పిపోడండి. మనిషిని ఒక మంచి మార్గములోనికి నడిపించే దేవుని జ్ఞానం, దేవుని తెలివి, దేవుని వివేచన అవసరం. అందుకే తెలివికై మొర్రపెట్టండి అని అంటున్నాడు, వివేచనకై మనవి చెయ్యండి అని అంటున్నాడు. వెండిని వెదికినట్లుగా దానిని వెదకండి అని అన్నాడు. దాచబడిన ధనమును వెదికినట్లుగా దానిని వెదకండి. ఎందుకు ఇన్ని మాటలు చెప్పాడండి? ఎందుకు ఇన్ని సంగతులు చెప్పాడండి? ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో మనము లోక సంబంధమైనటువంటి జ్ఞానం లేకపోవచ్చు మనకు, కానీ అది లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని గూర్చిన జ్ఞానం మాత్రం తప్పకుండా మనకు ఉండాలి. దేవుని గూర్చిన జ్ఞానముతో పాటు పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి తెలివి మనకు ఉండాలి. పరిశుద్ధ దేవుని యొక్క తెలివితో పాటు ఆయన యొక్క సన్నిధిలో ప్రియుల వివేచన కూడా మనకు ఉండాలి. ఈ 3 మనకు ఎక్కడ నుంచి లభ్యమవుతాయంటే దేవుని యొద్ద నుంచి లభ్యమవుతాయి. ఇవి కనుక మన జీవితంలో మనము సంపాదించుకోగలిగితే ప్రియులారా, ఒక వ్యక్తి పాపము చేయటానికి అడుగు ముందుకు వేయలేడు. అంతే. ఒక వ్యక్తి ఒక తప్పు చేయటానికి తొందరపడడు. ఒక వ్యక్తి త్వరగా దేవునిలో నుండి జారిపోవటానికి అసలు అవకాశమే ఉండదు ప్రియులారా. అందుకే ఎంత జాగ్రత్తగా ఎందుకు సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని ప్రియులారా మన కొరకు దేవుడు వ్రాయించటానికి ఇష్టపడ్డాడు అనంటే ఇందులో ఏముంది? జ్ఞానం ఉంది. ఇవి ఏం కలిగిస్తాయో మనం మొదటిసారి చెప్పుకున్నాం కదా. ఆ మాటలు చదవండి, ప్రార్థన చేసుకుందాం. 1వ అధ్యాయం ప్రియులారా, ఒక్కసారి 1వ అధ్యాయం దేవుని వాక్య భాగములో ఇవి ఎటువంటివో చూద్దామండి. 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన ఏ సామెతలు ఇవి? లోకంలో మనం వేసుకునే సామెతలా? ఏవండి,
మనమేదో మాట్లాడుకునే సామెతలా కాదండి. ఇవి ఏం కలిగిస్తాయి అన్నాడు? ప్రియులార, వాక్యములో మనము చూస్తే రెండవ వచనం నుండి చదవండి. రెండవ వచనం, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములు గ్రహించటానికి నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు కలిగిన సామెతలు. వివేచన పుట్టించే సామెతలు అన్నాడు, జ్ఞానము కలిగించే సామెతలు అన్నాడు, తెలివి పుట్టించే సామెతలు అని అన్నాడు. కాబట్టి ఈ సామెతలు లోకములో మనుషులు మాట్లాడుకునే సామెతల, దేవుని నోట నుండి వచ్చినటువంటి జ్ఞానంతో కూడిన సామెతలు ఇవి. దేవునిలో నుండి వచ్చిన మాటలండి ఇవన్నీ. సొలొమోను వ్రాసినటువంటి ఈ సామెతల గ్రంథంలో ఉన్న మాటలన్నీ దేవునిలో నుండి వచ్చినవి. ప్రియులారా, ఈ రోజున మన జీవితాలలో మనము ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం మాకు లేదు, లేకపోతే ఈ లోక సంబంధమైన చదువు మాకు లేదు, ఈ లోక సంబంధమైనటువంటి ఇదిగో తెలివి మాకు లేదు అని మనం బాధపడే కంటే ప్రభువు దగ్గర మోకరించి, ప్రభువా నీ జ్ఞానం నాకు కావాలి, నీ పరిశుద్ధ లేఖనములను గుర్చిన తెలివి నాకు కావాలి, వాటిని వివేచించటానికి వివేచన నాకు కావాలి అని ఆయన సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే దేవుడు ఇవ్వడంటారా? ఏవండి, దేవుడు ఇవ్వడంటారా? ఇవ్వాలనే కదండి ఆయన కోరిక. పొందుకోవాలనే ఆశ మనకు ఉండాలి. ఆ ఆశతో మనము మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ప్రియులారా, లోకములో ప్రియులారా, మనలను జ్ఞానులను సిగ్గుపరిచేంతటి జ్ఞానవంతులుగా చేయగలడు ఆయన. అందుకే అంటాడు కదా, లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకై నేను వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాను. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. దేవుడు ఎంత ఉన్నతుడో ఆలోచించండి. ఆయన ఎంత అనంత జ్ఞానో ఆలోచించండి. ఆయన జ్ఞానం, ఆయన తెలివి, ఆయన యొక్క ప్రియులారా ఇదిగో వివేచన మనలోనికి విడుదల చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం అడిగితే ఇవ్వాలని, ఆ మార్గములో మనల్ని నడిపించాలని మనం కోరుకున్నాడు. దీని మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే, దీని మీద నీకు ఆసక్తి ఉంటే, దీని మీద నిజంగా నా జీవితంలో నాకు దేవుని గురించిన జ్ఞానం కావాలి అనేటువంటి ఆశ మనలో ఉంటే మనం ప్రార్థన చేస్తే దేవుడిస్తానని మాటిచ్చాడు కదా. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు నన్ను అడుగవలెను. ఇప్పుడు అడిగిన వారికి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు కదండి. మరి మనం అడిగితే ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. కానీ అడుగుదాం, ప్రభు సన్నిధిలో మొరపెడదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తెలివికై మనము దేవుని దగ్గర ప్రియులారా అడుగుదామండి. అప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ లేఖనాలలో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. లోకానికే ప్రియులారా ఉన్నతమైనటువంటి మెట్లుగా, స్తంభాలుగా దేవుడు నిలబెట్టుకొని నిన్ను నన్ను మనందరినీ వాడుకుంటాడు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను చేతగాని వాడను అని అనుకోవద్దు, నేను చేతగాని దానిని అనుకోవద్దు. ప్రియులారా, దేవుని సన్నిధిలో మొరపెడితే, దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలో మనవి చేయగలిగితే నిజంగా ఆయన మనకు ఇవ్వనిదంటూ ఏముంది చెప్పండి ప్రియులారా? ఇన్ని ఇచ్చిన వాడు మనకు జ్ఞానం ఇవ్వలేడా? మనం ఏవో అడుగుతున్నాము ఈ భూమి మీద. మన జీవితాలలో ఎన్నోసార్లు మన అవసరతలు తీర్చాడు. మన ప్రార్థనకు జవాబిచ్చి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు. మన ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారం కలిగించాడు. మనము శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు మన శ్రమ నుండి తొలగించాడు. ప్రియులారా, అటువంటి దేవుడు ఆయన జ్ఞానమిచ్చేవాడై ఉండగా జ్ఞానం అడిగితే ఇవ్వడాయన? ఆయన తెలివి, ఆయన యొక్క వివేచన మనకు దేవుడు అనుగ్రహించడా? తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే వెండిని వెదికినట్లు వెదుకు, దాచబడిన ధనమును వెదికినట్లు వెదుకు, తెలివికై మొరపెట్టు, వివేచనకై మనవి చేయి, దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మన దేవుడు ఉన్నతుడు ప్రియులారా, ఉన్నతుడు. ఆ దినాన్న ప్రపంచానికి ఇజ్రాయేలు జనాంగాన్ని గొప్ప జనముగా చూపించాడు. ఆ దినాన్న ప్రపంచానికి అందులో నుండి వచ్చిన సొలొమోను రాజును ఒక జ్ఞానవంతునిగా చూపించాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇదిగో బబులోను సామ్రాజ్యం
ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలములో జ్ఞానము తన పిల్లలైనటువంటి వారికి అనుగ్రహించి ప్రపంచానికి వారి దేవుడెవరో తెలియచేశాడు. ఈ రోజున నీకు నాకు అది అనుగ్రహించి మనము నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు లోకానికి తెలియచేయాలనుకుంటున్నాడు ఆయన. ప్రియులారా, నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఫీల్ అవ్వద్దు. లేకపోతే నా జీవితంలో నేను చేతగాని వాడిని, చేతగాని దాన్ని అని అనుకోవద్దు. నీ ద్వారా లోకానికి నీ దేవుడు ఎంత గొప్పవాడో చూపించాలనుకుంటున్నాడు. నీ దేవుడు ఎంత ఉన్నతుడో తెలియచేయాలనుకుంటున్నాడు. మనల్ని వాడుకుని, మనల్ని నిలబెట్టుకొని, మనల్ని ప్రియులారా ఆయన ఆసరా చేసుకొని ప్రపంచానికి మనం నమ్మిన దేవుడు ఎటువంటి వాడో తెలియచేయాలనుకుంటున్నాడు. మరి ఈ దినాన్న మనల్ని చూసిన వాళ్ళు మనలో ఉన్న దేవుని గొప్పతనాన్ని చూడగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మనల్ని చూసిన వాళ్ళు దేవుని శక్తిని గుర్తించగలుగుతున్నారా? మనల్ని చూసిన వారు దేవుని ప్రేమను గుర్తించగలుగుతున్నారా? మనల్ని చూసిన వారు దేవుని జ్ఞానాన్ని చూడగలుగుతున్నారా? ఆలోచించండి. మన జీవితములో మనము చేతగాని వారిగా ఉన్నంత వరకు మనం ఏం చేయలేం. కానీ నిలబడి దేవుని పాదాల దగ్గర మనము దేవునికి సమర్పించుకొని మనము మొర్రపెడితే ఆయన చెయ్యని సహాయం ఏముంటుంది చెప్పండి ప్రియులారా? తప్పకుండా ఆయన చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, అనేక ఆత్మలను నీ యొద్దకు నడిపించేటువంటి వ్యక్తిగా నన్ను మార్చవా, అనేకులకు ఉపయోగపడే పాత్రగా నన్ను చెయ్యవా తండ్రి. నన్ను ప్రభువా సమాజములో ఒక మంచి జ్ఞానము కలిగిన వ్యక్తిగా నన్ను చెయ్యవా తండ్రి. నీ యొక్క పరిశుద్ధ లేఖనములను గ్రహించే వివేచన, తెలివి నాకు అనుగ్రహించవా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఎప్పుడు మనం రోగాల కోసం అడుగుతున్నాం ప్రియులారా, మన బాధల కోసం అడుగుతున్నాం, మన సమస్యల కోసం అడుగుతున్నాం, మన ఇబ్బందుల కోసం అడుగుతున్నాం. కానీ సమాజములో దేవుడు నిన్ను ఒక గొప్ప స్తంభంగా నిలబెట్టి నీలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో చూపించాలనుకుంటున్నప్పుడు నువ్వెందుకు దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామండి. ఆయన సన్నిధికి వచ్చాం, మనం ప్రార్థించటానికే కదా వచ్చింది. కాబట్టి అడుగుదాం. ఆయన అనంత జ్ఞాని, ఆయన అనంత జ్ఞాని అని ఒక హన్నా చెబుతుందండి. ఒక హన్నా తన విజ్ఞాపనలో చెబుతుంది, తన జీవితంలో ఆయన అనంత జ్ఞాని అని గుర్తించింది. ప్రియులారా, హన్నా ఏమి ఈ లోక సంబంధమైన గొప్ప చదువులు చదువుకున్నటువంటి ఒక ఉన్నతమైన స్థాయి కలిగిందేమి కాదండి. దేవుని సన్నిధిలో మొర్రపెట్టిన వ్యక్తి అండి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన వ్యక్తి అండి. ఈరోజు సమాజంలో ఆమె నిలబెట్టి దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు అని రుజువు చేశాడు ఆమె ద్వారా. మరి నీవు నేను ఈ లోకములో ఎలా ఉండగలుగుతున్నాం? దేవుని కొరకు ఎలా జీవించగలుగుతున్నాం? ఆలోచన చెయ్యండి ప్రియులారా. అందరము కూడా ఒక్క నిమిషం ప్రియులారా ప్రార్థన చేద్దాం.